Very good evening. Welcome to the debate. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వికెట్లు టపటపా రాలిపోతున్నాయి. అవి ఎందుకు రాలిపోతున్నాయి, ఎక్కడ తేడా కొట్టింది అనేది ఆ అంశంలోకి మనం డీటెయిల్గా డిబేట్లోకి వెళ్లే ముందు ఒకసారి పెట్రోల్ బంకుల దగ్గర ఒక్కసారిగా రద్దీ మొదలైంది. పెట్రోల్ ఇంకో 2 రోజుల దాకా దొరకదు, పెట్రోల్ డీజిల్స్ దొరకవు అనే భయంతో మొత్తం వినియోగదారులు బంకులను చుట్టుముట్టేశారు. తమ బళ్ళు ట్యాంకులు ఫుల్ చేసుకోవడమే కాకుండా బాటిల్స్లో కూడా పెట్రోల్ తీసుకెళ్లే పరిస్థితికి వచ్చారు. అయితే ఒకవైపు అధికారులు ప్రభుత్వాలు చెప్తున్నాయి ఏం కాదు, ఈ రాత్రి ఫ్రీ అయిపోతుంది, రేపు ఎక్కడే దొరుకుతుంది పెట్రోల్ అన్నా కూడా ఇంకో 2-3 రోజుల వరకు పెట్రోల్ దొరకదట అనే ఒక పుకార్లు వ్యాపించడంతో వినియోగదారులు పెట్రోల్ బంకుల దగ్గర క్యూలు కట్టారు కిలోమీటర్ల పొడవునా. సో ఈ పరిస్థితుల్లో అసలు ఏం జరిగింది అనే దాని మీద హిట్ అండ్ రన్ కేసులు, అంటే యాక్సిడెంట్ చేసి చంపేసి వెళ్ళిపోయే కేసుల్లో ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో తీసుకొచ్చిన చట్టాల్లో ఆ పర్టికులర్ హిట్ అండ్ రన్ దీనికి శిక్షను విపరీతంగా పెంచుతూ ఆ కొత్త చట్టాన్ని రూపొందించారు. దాన్ని నిరసిస్తూ ఈ పెట్రోల్ ట్యాంకర్ ఓనర్స్ స్ట్రైక్ మొదలుపెట్టారు. అది అయిపోయింది. అది ఈవినింగ్ కొన్ని ఏరియాస్లో పరిష్కారం అయింది, ఇంకొన్ని ఏరియాస్లో ఇప్పుడు చర్చలు నడుస్తున్నాయి. అది కూడా అయిపోతుంది. ఆల్రెడీ కొన్ని ప్రాంతాల్లో విరమించారు కూడా, వారు సమ్మె విరమించారు, మూవ్ అయిపోయినాయి, ట్యాంకర్స్ మూవ్ అయిపోయినాయి. అయినా కూడా ఇంకా బంకుల దగ్గర జనం ఏంటంటే భయం, రేపు ఒకవేళ పెట్రోల్ దొరకకపోతే ఆఫీస్కి వెళ్ళలేమేమో అనే ఒక భయం ఉంది. దీనికి సంబంధించి మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ లో ఉన్నారు. ఒకసారి అది అప్డేట్స్ ఏంటో చూద్దాం, అసలు ఏం జరుగుతుందో, అధికారులు ఏం చెప్తున్నారు, బంక్ ఓనర్స్ ఏం చెప్తున్నారు అనే దాని మీద. ప్రవీణ్, ఎందుకు రష్ అంతా, ఎందుకు ఇంకా వాళ్ళు నమ్మడం లేదా స్ట్రైక్ అయిపోయిందంటే? బంక్ ఓనర్స్ ఏం చెప్తున్నారు? హైదరాబాద్ లో మధ్యాహ్నం నుండి కూడా పెట్రోల్ బంకుల వద్ద కొంత గందరగోళమైనటువంటి వాతావరణం ఉందని చెప్పచ్చు సార్. ఎందుకంటే రేపటి నుంచి పెట్రోల్ డీజిల్ తీసుకొచ్చేటువంటి ట్రక్కులన్నీ వారి యొక్క డ్రైవర్లందరూ కూడా నిరసన తెలియజేస్తారు. పెట్రోల్ డీజిల్ ఉండదని సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి పోస్టులు వైరల్ కావడంతో వాళ్ళు భారీగా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాము పెట్రోల్ బంకుల వద్ద మొత్తం హడావిడి నెలకొందని చెప్పుకోవచ్చు. వాళ్ళు బాటిల్స్ తో కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. మరోవైపు కొద్ది నిమిషాల క్రితమే పెట్రోల్ ను నింపేందుకు ట్రక్కులు కూడా చేరాయి. మీరు ఇప్పటి వరకు అన్నట్లుగా కొన్ని ప్రాంతాల్లో మేడ్చల్ జిల్లాకు సంబంధించి వారు ఇప్పటికే వాళ్ళు నిరసనను పూర్తిగా విరమింపజేయడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఇంకా కొనసాగుతుంది. కాబట్టి రాత్రికి ఇక్కడ పెట్రోల్ డీజిల్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటి వరకు ఇక్కడున్నటువంటి వాహనదారులు అయితే మాత్రం దొరకదేమనేటువంటి భయంతో ఉన్నారు. అసలు ఏంటి మీరు బాటిల్స్ తో వచ్చారు ఏంటి? रातों ना हम कहाँ से आ रहे हैं मालूम ना, 20 किलोमीटर से पेट्रोल लेने कहाँ से आ रहे हैं ना। पेट्रोल शहर में जब से ये क्या बोलते हो गया, वो कानून हटा देना, ये कोसा बोल रहा हूँ जो ड्राइवर्स के ऊपर लगे ना वो हटा देना, वो इसलिए इतनी प्रॉब्लम हो रही। वेजिटेबल्स महंगे हो गए, हर चीज़ महंगी हो गई। देखो ना कितनी की दूर से आ रहा हूँ मैं तो। थैंक यू ना। రైట్, మనం చూస్తున్నాం పెట్రోల్ బంక్ వద్ద మొత్తం ఇక్కడ వాహనదారుల కంటే కూడా రేపటి కోసం ఎల్లుండి కోసం క్యాన్లతోటి వాళ్ళు మొత్తం కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. దాదాపు మనం చూడొచ్చు 500-600 మంది పైగానే ఇక్కడ పెట్రోల్ కోసం వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. చెప్పండి, మీరు బాటిల్స్ తో వచ్చారు ఏంటి? ఏం చేయాలి, వచ్చపోయారు ఇంట్లో. 1 గంట నుంచి ఆపినాం ఇక్కడ, 1 గంట ఇస్తున్నారు, 1 గంట బంద్ చేస్తున్నారు. ఎమర్జెన్సీ ఉంటుంది, ఏదైనా ఉంటుంది, ఇట్లా ఇమీడియట్ గా బంద్ చేస్తే ఇలా ఉండదు కదా. రైట్, కొంత ఆగ్రహానికి గురవుతున్నారు. ఎందుకంటే దాదాపు గంటల తరబడి మేము వెయిట్ చేస్తున్నాము, మాకు పెట్రోల్ ఇవ్వడం లేదు అనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. కానీ పోలీసు అయితే మాత్రం ఇక్కడ బందోబస్తు చేస్తూ కూడా పెట్రోల్ను వాళ్ళకి అందజేస్తున్నటువంటి విజువల్స్ కూడా మనకు కనపడుతున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం వాహనదారులందరూ కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నారు. రేపటి నుంచి పెట్రోల్ వస్తుందో రాదా అనేటువంటి ఒక ఉద్దేశంతో, అంటే ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు నిరసనలు విరమింపజేసి రాత్రికి ఖచ్చితంగా పెట్రోల్ బంకులకు చేరుతుందని చెప్పినప్పటికీ కూడా ఇంకా అయోమయంలో ఉన్నారు. రేపటి నుంచి ఆఫీసులకు వెళ్లాల్సి ఉంటుంది, మరి మా వాహనాల్లో వెళ్తామో లేదా అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ స్థాయిలో గందరగోళం నెలకొందనేది గవర్నమెంట్ ఏం చెప్తుంది, పెట్రోల్ బంక్ ఓనర్స్ ఏం చెప్తున్నారు ప్రవీణ్? ఎందుకంటే వినియోగదారులే సార్ సీరియస్ గా ఉన్నారు. డ్రైవర్లు ఓనర్ల కంటే వినియోగదారులే చట్టం ఎత్తేయాలంటున్నారు కదా. ఎస్ సార్, అంటే ఇప్పటి వరకు
ప్రభుత్వం కానీ పెట్రోల్ యాజమానులు కానీ అంటే ఈ రోజు రాత్రికి బంకుకు పెట్రోల్ డీజిల్ చేరుతుందో లేదో అనేటువంటి క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. ఒకవేళ ఉదయం నుంచి కూడా నిరసనలు వ్యక్తం చేశారు కాబట్టి రేపు కూడా నిరసనలు తెలియజేస్తారేమో, మాకు ఇప్పటి వరకు సమాచారం లేదంటున్నారు. కొన్ని పెట్రోల్ బంకులకు అయితే మాత్రం ఇప్పటికే ట్రక్కులు చేరుకోవడం జరిగింది. వాటిని మరోసారి అంటే పెట్రోల్ అంతా కూడా బంకుల్లో నింపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరికొన్ని పెట్రోల్ బంకుల వద్ద అయితే మాత్రం కనీసం రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఎందుకంటే తోపలాట కూడా నెలకొంది, వాగ్వాదానికి గురైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ కేవలం ఇప్పుడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కూడా ఒప్పుకోవడం లేదు. కేవలం క్యాష్ ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే ఈ పెట్రోల్ ఇస్తున్నారు. క్యాష్ లేకుండా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అయితే మాత్రం అనుమతి లేదనేటువంటి అంశాన్ని అయితే మాత్రం స్పష్టంగా చెప్తున్నటువంటి మాట మనం చూస్తున్నాం. క్యాన్లలో, వాటర్ బాటిల్స్ లో వారి దగ్గర అంటే కొంతమంది కవర్స్ లో పెట్రోల్ డీజిల్ తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తున్నటువంటి సందర్భం కూడా కనపడుతుంది సార్. మనం చూస్తున్నాం ఉదయం నుంచి, అంటే ఉదయం కొంత ఇబ్బంది లేదు కానీ మధ్యాహ్నం తర్వాత పెట్రోల్ బంకుల వద్ద అయితే మాత్రం భారీగానే చేరుకున్నారనేది కూడా మనకు తెలుస్తుంది. దాదాపు క్యూ చూస్తే మనకు అర్థమవుతుంది. క్యూలో ఉన్నటువంటి వారందరూ కూడా ఓన్లీ బాటిల్స్ తోటి వచ్చినటువంటి వాళ్ళే, అంటే రేపు ఎల్లుండికి మళ్ళీ పెట్రోల్ దొరకదేమో అనేటువంటి భయంతో వచ్చినటువంటి వాళ్ళే మనకు కనిపిస్తూ ఉన్నారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ అండ్ మనం రోడ్ నెంబర్ 45లో ఉన్నటువంటి ఈ రెండు పెట్రోల్ బంకుల వద్ద కూడా భారీగానే ఈ యొక్క నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు చెప్పండి, మీరు వాటర్ బాటిల్స్ తోటి వచ్చారు, ఏంటి పరిస్థితి? हिंदी नहीं आता, तेलुगु में तेलुगु में क्या बोल रहे हो? వాటర్ బాటిల్స్ आप क्या करेंगे? करना पड़ेगा, तो इतना तो करना पड़ेगा पानी बॉटल के लिए. రైట్, మనం చూస్తున్నాం ఇక్కడ కలెక్ట్ చేసుకున్నటువంటి వారు కూడా ఓన్లీ క్యాష్ ఉంటే వారికి మాత్రమే ఈ పెట్రోల్ అందజేస్తున్నారు. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అయితే మాత్రం లేదనేటువంటి అంశాన్ని అయితే చెప్తున్నారు. ఇక ఒకవైపు అయితే మాత్రం వాహనదారులు వారి వాహనాలతో పెట్రోల్ నింపుకుంటున్నారు. మరొక దగ్గర అయితే మాత్రం కేవలం ఈ యొక్క వాటర్ బాటిల్స్తో వచ్చినటువంటి వారు మాత్రమే వారికి మాత్రమే మరో దగ్గర వాళ్ళకి పెట్రోల్ ఇస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కొంత పోలీసులకు కూడా ఇది తలనొప్పిగా మారింది. ఎందుకంటే పోలీసులు ఉదయం నుంచి చెప్తూ ఉన్నారు ఖచ్చితంగా రేపటి నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదు, పెట్రోలు దొరుకుతుంది, ఇవంతా దొరుకుతుంది, ప్రాబ్లం ఏమి ఉండదని చెప్పినప్పటికీ కూడా కొంత గందరగోళమైనటువంటి వాతావరణం, దొరుకుతుందో లేదా అనేటువంటి ఒక ఉద్దేశంతో వీరంతా కూడా ఇక్కడ క్యూ లైన్లో నిల్చొని ఉన్నారు. దాదాపు 2-3 గంటలుగా వాళ్ళు క్యూ లైన్లో నిల్చొని ఉండి ఈ పెట్రోల్ కూడా పెట్రోల్ కూడా నింపుకుంటున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. కాబట్టి ఈ రాత్రంతా కూడా ఇలాంటి పరిస్థితే ఉండేది. మరొక 2 నుంచి 3 గంటల్లో ఇక్కడ పూర్తిగా స్టాక్ అయిపోతుంది. తర్వాత వచ్చినటువంటి ట్రక్కులతోటి నింపేటువంటి అవకాశం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. కానీ పబ్లిక్కి కొంత ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంది, కొంత అవగాహన చేయాల్సి ఉంది, వాళ్ళకి కొద్దిగా చెప్పాల్సి ఉంటుంది. కానీ చెప్పకపోవడం వల్లనే ఎవరు కూడా ఇక్కడ రేపటి నుంచి ఉంటుందా లేదా, పెట్రోల్ డీజిల్ ఇస్తారా లేదా అనేటువంటి అంశానికి సంబంధించి క్లారిటీ ఇవ్వకపోవడం వల్లనే ఈ గందరగోళం తలెత్తిందని చెప్పుకోవచ్చు సార్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రవీణ్, అప్డేట్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఇక మనం డైరెక్ట్ డిబేట్లోకి వెళ్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వికెట్లు ఎందుకు రాలిపోతున్నాయి టపటప అనేది ఇప్పుడు ఒక పెద్ద పజిల్ లాగా మారింది. అయితే ఈ రాలిపోతున్న వికెట్లు ఎక్కువగా హిట్ వికెట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా తన వికెట్లు తానే విసిరేసుకుంటున్నారు అనే చర్చ ఉంది. ఎందుకంటే ఆయన నమ్ముకున్న వాళ్ళు చాలామంది వైసీపీలో ఉన్నారు, ఆయన నమ్మి తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మొత్తం మీద పరస్పర నమ్మకంతో ఉన్న వాళ్ళే పార్టీలో ఉన్నారు. అలాంటి వాళ్ళందరినీ ఇప్పుడు మీరు పనికిరారు అని కొందరిని, మీకు గెలిచే అవకాశం లేదు అని కొందరిని, అంటే గెలిచే అవకాశం లేదంటే అసమర్థులనే కదా అర్థం. మీరు అసమర్థులు, మీరు సరిగ్గా పనిచేయలేదు మీ టైంలో, అందువల్ల మీరు గెలిచే అవకాశం లేదు, లేదా మీరు అవినీతి పరులు, లేదా మీరు అందుకని గెలిచే అవకాశం లేదు. ఇట్లాంటి రకరకాల కారణాలతో వారందరినీ ఆయన పక్కన పెడుతున్నారు. కొంతమంది ఏమో ఇక పరిస్థితి బాగాలేదు కాబట్టి ముందే సర్దుకుందామని కొంతమంది వేరే వైపు చూస్తున్నారు, ఆల్రెడీ దూకేస్తున్నారు. కొంతమంది ఈయన పక్కన పెట్టేస్తున్న పరిస్థితి. సో ఓవరాల్గా చూసినట్లయితే మనకి ఇక్కడ అధికారం అనేది ఇక కనుచూపు మేరలో కనిపించట్లేదు చాలా మందికి. వైసీపీలో ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీలకు కానీ, లీడర్లకు కానీ వాళ్ళందరూ సర్దుకునే పనిలో పడ్డారు. చాలామంది వేరే పార్టీలోకి వెళుతున్నారు. కొంతమంది ఏమో దిక్కుతోచని స్థితిలో ఇక్కడ ఉండలేక, బయటికి పోలేక, బయట అవకాశాలు లేక రకరకాల ఇబ్బందులు పడుతున్న పరిస్థితిలో ఉన్నారు. సో ఇది ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీద నమ్మకం కోల్పోయారా, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం కోల్పోయారా, అసలు ప్రజలు వీళ్ళ మీద నమ్మకంతో ఉన్నారా, వీళ్ళు ప్రజల మీద నమ్మకం కోల్పోయారా? ఇన్ని రకాల డైమెన్షన్స్ లో ఆలోచించినా కూడా దీనికి ఒక పరిష్కారం, ఒక ఆన్సర్ దొరకని పరిస్థితిలో
మనతో ఉన్నారు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు, వారితో మాట్లాడదాం. రఘురామరాజు గారు నమస్తే అండి. నమస్కారం విజయ్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. మిమ్మల్ని ఒక ప్రశ్న సూటిగా అడగాలనుకుంటున్నాను నేను. మీరు ఏ ముహూర్తంలో పార్టీ మీద తిరుగుబాటు ప్రకటించారు? అంతే, బ్రహ్మ ముహూర్తం చూసుకునే ప్రకటించా. అది బాగానే వర్కౌట్ అవుతున్నట్టుందిగా. అవును, నా వికెట్ తీయాలి అని జగన్మోహన్ రెడ్డి గారు పాపం ప్రత్యేక పుష్పక విమానంలో ఆయన ఢిల్లీకి పంపించారు. అప్పటి నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నారు నా వికెట్ తీయాలని. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆయన ఏంటది ఆ హిట్ వికెట్ ఫార్ములాలో తన వికెట్లని తానే పడగొట్టుకుంటున్నాడు. నా వికెట్ అయితే ఇంకా స్ట్రాంగ్గా అలాగే ఉంది. సో జగన్మోహన్ రెడ్డి ద్వారానే వారి వికెట్లని నేను హిట్ వికెట్లు చేస్తున్నట్టుగా భావించవచ్చు. ఎందుకనండి అసలు మేజర్గా ఇన్ని వికెట్లు ఎందుకు పడుతున్నాయి? చాలా స్పీడ్గా పడిపోతున్నాయి. అంటిపెట్టుకుని వేలాడతారేమో, ఆయన పొమ్మన్నా కూడా బతిమాలుకొని ఉంటారేమో అనుకుంటే ఆయన ఒకరిని పొమ్మంటే 10 మంది వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. వై అంటే అంటే ఇక్కడ ఉత్తరాంధ్ర అంటే ఇప్పుడు మా వెస్ట్ గోదావరి నుంచి ఆ పైన ఉన్న 5 జిల్లాల్లో ఎవరికన్నా నీకు టికెట్ లేదు అంటే వాళ్ళు అంటే అఫ్కోర్స్ ముఖ్యమంత్రి మరి ఎమ్మెల్యేల స్థాయి అంటే ముఖ్యమంత్రికి ఎందుకంత అలుసో మరి ఎందుకంత నీచంగా చూస్తాడో నాకు తెలియదు. కానీ ధనంజయ రెడ్డితో మాట్లాడించడం అనేది టూ మచ్. కనీసం ఇతను చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి చెప్పకుండా పంపించేసినా వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏదో హ్యాపీగా ఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ అనే సాంగ్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. ఏదో ఊరికనే మాకు అన్యాయం జరిగిందని అన్నప్పటికీ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళందరికీ రోడ్డు మ్యాప్ చాలా క్లియర్గా ఉంది వాళ్ళు పోతారనేది. కానీ ఈ రాయలసీమ వాళ్ళకి ఇంకా పూర్తిగా వివరం తెలియట్లా. వాళ్ళు మటుకు కొంచెం బాధగా ఏదో అంతా భ్రాంతి అయినా జీవితాన వెలుగింతేనా అన్నట్టుగా కొంచెం బాధపడుతున్నారు. కానీ రేపు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా మాకు ఈ కోస్తా ఉత్తరాంధ్ర మా కోస్తా ఆంధ్ర పాటే వాళ్ళు కూడా ఖుషీగానే పాల్గొనే రోజు దూరంలో లేదు. అందరికీ తెలిసిపోయిందండి. ఇప్పుడు బేసిక్గా జగన్మోహన్ రెడ్డి గారికి సినిమా అయిపోయిందని తెలిసి తన మీద నింద రాకుండా దాన్ని ఎమ్మెల్యేలు మీ వలన చాలా నేను నష్టపోయాను, మీ వలనే నాకు ఇబ్బంది వచ్చింది అని చెప్పి ఆ నిందని కనీసం రేపు భవిష్యత్తులో ఎలక్షన్ కంటే 29 ఎలక్షన్కైనా ఇతను ప్రజల్లో తిరగగలగాలి అని అంటే ప్రస్తుతానికి ఈ నిందని వాళ్ళ మీద వేసి కడుక్కుందామని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప మరి అందరూ చాలా క్లియర్గా ఇవాళ పాప ఎంఎస్ బాబు గారంట పూతల పట్టు ఈయనంతసేపు నా బీసీలో నా ఎస్సీలో నా మైనారిటీలో అని చెప్పి మరి నాటకాలు ఆడుతూ ఉంటే మరి ఆయనే అసలు 4 ఏళ్ళలో నన్ను ఎప్పుడు కలిసేవా బాబు, నువ్వు మీరెప్పుడు చెప్పినట్టే నేను నడిచాను కదా, నేను ఇంకా కొత్తగా చేయడానికి ఏముంది, నన్ను చూసి నచ్చపోవడానికి ఏముంది, నడిపించిందంతా మీ రెడ్లు, ఆ రెడ్లు చెప్పినట్టే నేను నడిచాను, నువ్వు అసలు నన్ను ఎప్పుడైనా పిలిచి మాట్లాడావా, ఇప్పుడు నిన్న వచ్చేటప్పటికి నా మీద వేస్తావు ఏంటని చెప్పి పాపం అతను వాపోయాడు. డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు, అవును డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు కనీసం నాకు ఒకసారి ముఖ్యమంత్రిని కలిసే ఆ భాగ్యాన్ని ప్రసాదించండి అని మరి ఏదో ఇప్పుడు ఏదో కడసారి చూపు కోసం అడుగుతున్నట్టుగా గారు కూడా ఆయన అడగకుండానే తాడికొండ ఇన్ఛార్జ్ చేశారంట, ఆయన అడగకుండానే తాడికొండ ఇన్ఛార్జ్గా పీకేశారంట. అదే ఆయన పాపం ఆయన హృదయ వేదన ఆవిష్కరించిన తీరు చూస్తే నాకు చాలా బాధ అనిపించింది. నాకు చక్కటి పరిచయం ఉంది డొక్కా మాణిక్య వరప్రసాద్ గారితో, ఆయన చక్కగా మాట్లాడతారు. సరే ఎందుకు వెళ్ళారు కానీ వెళ్ళిన తర్వాత మరి ఆయన్ని అవమానించిన తీరు అడగకుండానే వేయటం, మళ్ళీ వేసి మళ్ళీ తీసివేయటం, వేసిన తర్వాత మళ్ళీ తీసేయటం, మళ్ళీ సుచరిత గారిని అక్కడ పంపించడం, సరే ఎన్ని చేశారు రా బాబు. నాకు ఒక్కసారి
ఆ దర్శన భాగ్యం ప్రసాదించుడి అని చెప్పి ఆయన వేడుకున్న విధానం చూస్తే ఎవరికైనా సరే, ముఖ్యంగా నా ఎస్సీలు అని ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న మాటలు వింటే మరి వాళ్ళకే కడుపు తరుక్కుపోయే పరిస్థితి. నా బీసీలు అంటే మన పాస్సారథి గారు కూడా, నేను మీ అందరి మనసులో గెలుచుకున్నాను, కానీ ఆ ముఖ్యమంత్రి మనసు మటుకు నేను గెలుచుకోలేకపోయాను, కనీసం నన్ను చూడనివ్వట్లేదని. మరి ఎక్స్ మినిస్టర్లని, ప్రస్తుత ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీలని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన వాళ్ళు కనీసం ఒక్కసారి కూడా అరే నీ చూపు చూడలేరా నిన్ను ఒక్కసారి అని చెప్పి అంటే కూడా చూడని వ్యక్తి ఇవాళ నా బీసీలు, నా ఎస్సీలు అంటే నమ్మటానికి ఎవరన్నా ఎర్రేదాలు ఉన్నారండి? ఎందుకు నమ్ముతారండి? మామూలుగా ఉండదు, దీని పర్యవసానం మామూలుగా ఉండదు. అసలు ఏమనుకుంటున్నాడు అతను? కాదండి, ఇక్కడ ఉండాలి కదా ప్రజలకు. రెండు ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఈ రెండు ఫ్యాక్టర్స్ లో మొదటిది ఏంటి అంటే, ఈయన నమ్మిన వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి తనతో పెట్టుకొని మొదటి నుంచి ఎంకరేజ్ చేసి, సరే పార్టీ పెట్టినప్పుడు లేకపోతే ఈయన నమ్మిన వాళ్ళు కొంతమంది, ఈయనని నమ్ముకున్న వాళ్ళు కొంతమంది కదా. మొత్తం మీద పార్టీలో ఈ రెండు వర్గాలే ఉన్నాయి. పాపం ఇవాళ బయటకు వచ్చిన దాడి వీరభద్రరావు గారు నాకు బాగా గుర్తు. చిన్న క్లారిఫికేషన్ వెంకటకృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఎవరిని నమ్మడు. జగన్ని అందరూ నమ్మారు, నాతో సహా నమ్మించగలిగాడు, అది అతని నటనా కౌశలం. కానీ జగన్మోహన్ రెడ్డి ఎవరిని నమ్మడం. అతను తన కుటుంబాన్నే ప్రేమిస్తాడు, తనను తాను అతిగా ప్రేమించుకుంటాడు తప్ప వేరే మనిషిని, మానవ రూపంలో ఉన్న ఏ వ్యక్తిని, తన సొంత కుటుంబ సభ్యుల్ని తప్ప. కుటుంబం అంటే అలో కుటుంబం అంటే తన భార్య, తనకున్న 2 కుమార్తెలు, చెల్లి అంటే అదే. మరి అది జగన్ కుటుంబం అంటే అదే. మరి ఓన్లీ తన శ్రీమతి భారతి, తన కుమార్తెలు హర్షిని, వర్షిని, వాళ్ళు నలుగురే కుటుంబం, జగనన్న కుటుంబం. వారిని ఆయన ప్రేమిస్తాడు, వారిని నమ్ముతాడు తప్ప వేరే నరమానవుణ్ణి ఆయన నమ్మడు. అంచేత మీరన్న 2 కేటగిరీల్లో ఒక కేటగిరీ తీసేయండి. ఆ మిగిలిన కేటగిరీలో పాపం జనం గొర్రె కషాయాన్ని నమ్మినట్టే జనం నమ్మారు. పాపం చనిపోయి ఏ లోకంలో ఉన్నారో మా మిత్రులు నరసింహారావు. కోళ్ళ ఫారంలో కోళ్లు పెంచే వ్యక్తికి జగన్మోహన్ రెడ్డికి ఏమీ తేడా లేదని చెప్పి ఆయన ఎప్పుడో కోళ్ళ ఫారంలో కోళ్లు పెంచేవాడు కోడిని ఎంతగా ప్రేమిస్తాడో జగన్మోహన్ రెడ్డి కూడా తన ఎమ్మెల్యేలను కానీ వీళ్ళని కానీ ప్రజల్ని కానీ అలాగే ప్రేమిస్తాడు. బోత్ ఆర్ సేమ్ అని చెప్పి ఆయన ఏనాలో చెప్పడం జరిగింది. సో అలాగా ఈయన అందరినీ కూడా ఒక సేవకుల్లాగా, ప్రజల్ని ఒక గొప్ప ప్రేమికుల్లాగా, అబ్బబ్బ నన్ను బాగా చూసుకుంటాడంటే నన్ను బాగా చూసుకుంటాడని చెప్పి ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఆఖరికి నాకు అతనికి క్లాష్ వచ్చిన 2019 నవంబర్లో మరి నా ఎమ్మెల్యేలతో కూడా నన్ను తిట్టించే ప్రయత్నం చేశాడు. కొందరు తిట్టారు. అప్పుడు కొద్దిమందితో కూడా మాట్లాడించే ప్రయత్నాలు చేశారు. వాళ్ళందరికీ కూడా మరి ఇప్పుడు వాళ్ళకు కూడా క్షవరం అయింది. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా వివరం తెలిసింది. అమ్మ బాబోయ్ అని చెప్పి ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఎక్స్ట్రాడినరీ రియలైజేషన్ అయితే వచ్చింది వెంకటకృష్ణ గారు. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం. రేపు ఎలాగో ఆయన చాలామందికి సీట్లు ఇవ్వడం, కారణాలు ఏమైనా అది ఆర్థిక బంధాల వల్లనే మెయిన్. ఆర్థిక బంధాలు ఎలాగో వీక్గా ఉన్నాయి కాబట్టి ఊరికనే అడిగిన వాళ్ళు మనం మీరు చెప్పినట్టు 120, 130 అని ఎక్కువ స్థానాలు ఎలాగో పోయే స్థానాలే, ఆ అమౌంట్ ఎలాగో రాదు, వస్తే పిక్కుందాం, లేదంటే ఎవరినో ఏ బీసీనో పెట్టి నేను మళ్ళీ బీసీ బంధువుని, నేను ఎస్సీ బంధువుని అని చెప్పుకోవాలనుకుంటున్నాడు. కానీ ఎవరైతే ఈ బీసీలు ఎస్సీలు కనీసం ఒక లుక్ ఎవరైనా జస్ట్ ఒక లుక్ అన్నా కూడా లుక్ ఉన్న పరిస్థితుల్లో నమ్మే పరిస్థితి లేదు. గతి లేక ఆయన క్యాండిడేట్లు లేక, సొమ్మునిచ్చి ఓసీలు లేక మరి కొంతమంది ఏదో బీసీ బంధుగా బిల్డప్ ఇవ్వాలని ఆయన చూస్తున్నాడు. కానీ అందరికీ అర్థమైపోయింది యాక్చువల్ సినిమా ఏంటి, జగన్మోహన్ రెడ్డి అంతరంగం ఉన్నది
ఇవాళ ఇప్పుడు చాలా స్పష్టంగా పార్టీ ఇప్పుడు చాలా మందిని మార్చడం వల్ల 60 మందినో 70 మందినో 80 మందినో మార్చడం వల్ల ఆ ప్లేస్లో కొత్త వాళ్ళని ఇవ్వడం వల్ల లేదా కొంతమందిని వేరే నియోజకవర్గాలకు పంపించి ఈ నియోజకవర్గాల్లో కొత్త వాళ్ళని పెట్టడం ద్వారా ఏదో సంథింగ్ చేయడం అనే దాని ద్వారా మళ్ళీ అధికారంలోకి రావాలని ఆయన ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నాడు. కానీ ఆ ప్లాను ఈ ఎమ్మెల్యేలకు ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కానీ చాలామంది ఇన్ఛార్జ్గా నచ్చడంలా. ఎందుకంటే ఇది వర్కౌట్ అయ్యే వ్యవహారం కాదు అని. అంటే కనీసం వాళ్ళ మనస్తత్వాన్ని కానీ వాళ్ళ ఆలోచనలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కన్సిడర్ చేయడం లేదు? అది నష్టం కదా పార్టీకి. హీ కాంట్ నష్టమేనండి. కానీ హీ కాంట్ ఈవెన్ ఫేస్ దెమ్. ఎవరిని అతను మాట్లాడతల్లా. ఆఖరికి ఉరిశిక్ష వేసేవాడు కూడా మీ ఆఖరి కోరిక ఏంటని అడుగుతారు. కనీసం ఇతను మాట్లాడతల్లా. ఏంటి ఎందుకు ఇవ్వలేకపోతున్నాడని ఇతను చెప్పట్లా. అతని వ్యక్తిగత కార్యదర్శితో చెప్పిస్తున్నాడు. హూ ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్, హూ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ పొలిటీషియన్. ఒక ఐఏఎస్ అధికారితో మరి రాజకీయం వాళ్ళ ఇంటర్వ్యూలు ఇవన్నీ కూడా కనీసం ఆ ససామాతో చెప్పించినా గుడ్లో మెల్ల. ఆ ససామాతో కూడా చెప్పించట్లా. ధనంజయ రెడ్డి గారితో చెప్పిస్తున్నాడు. కాదు ఏమంటున్నారు, చాలా ఫీల్ అవుతారు కదా, వాళ్ళందరూ కాటేస్తారు. ఉరిశిక్ష వేసేటప్పుడు కూడా అడుగుతారు చివరి కోరిక ఏంటని అంటున్నారు. మీరు ఎవరికి ఉరేస్తున్నారు ఇక్కడ? వాళ్ళు ఆయనకి వేస్తున్నారా లేకపోతే ఆయన వాళ్ళకి వేస్తున్నారా? అంటే అందరికీ పార్టీకి వేస్తున్నారా? అంటే ఆయన ఉరి వేయాలనుకున్న వాళ్ళు ఆ బంధం నుంచి తప్పించుకుని మోకమ్మడిగా రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళందరూ ఉరేసేస్తారు. రాజకీయంగా ఆ రాజకీయ ఉరికంబానికి మరి ఆయనే ఆర్మీని సిద్ధం చేసుకున్నాడు. ఎందరో చక్రవర్తులను చూసాం, ఉరికంబానికి బలైన ఎందరో చక్రవర్తుల్ని. ఈ మోడర్న్ డేస్ కాబట్టి వేరే రకం ఊర్లు ఉండవు, ఓన్లీ రాజకీయ ఊర్లే ఉంటాయి. ఇక్కడ రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్పితే హత్యలు ఉండవని. అలాగా ఈజ్ కమిటింగ్ ఏ పొలిటికల్ సూసైడ్ బై ఇల్ట్రీటింగ్ ద ఎమ్మెల్యేస్. నేను అనేది టికెట్ ఇవ్వకపోయినా పర్వాలా, గౌరవంగా సాగనంపు అంటున్నా. గౌరవంగా సాగనంపు. ఆ గౌరవంగా సాగనంపకపోతే అతను ప్రతి ఒక్కడు ఒక ప్రతీకార్యాచతో ఉంటాడు. ఎందుకంటే ఎవడైనా కోరుకునేది ఏంటండి, కాస్త గౌరవం బతుకుండగా. అంత హ్యూమిలియేట్ చేసి మరి పంపించేసినప్పుడు మరి అతను ఖాళీ చేయించుకుంటాడు. తన సాయశక్తిలో కృషి చేస్తాడు జగన్మోహన్ రెడ్డి ఓటమికి. ఒకసారి ఎమ్మెల్యే చేశాడంటే కనీసం 10,000 అన్నా సొంత ఓట్లు లేని వాళ్ళు ఉండరు. ఆ 10,000 ఓట్లు ప్రభావితం చేయగలిగినా కూడా చాలు కదా. మరి చాలా దారుణమైన పరాజయం అతను చూస్తాడు. ఇప్పుడు పరాజయం అనేది ఫిక్స్డ్ వెంకటకృష్ణ గారు. ఆ రేంజ్ రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇతను చేసిన ఇప్పుడున్న సిట్టింగులకి ఇతను చేసిన అవమానాల వలన, ఇంకా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించి ఆయన అభిమానులను అందరినీ బాగా గట్టిగా కార్యోన్ముఖుల్ని చేస్తున్నారు. సో ఇటువంటి చాలా చాలా తప్పు మీద తప్పు. అతను టైం బ్యాడ్ అనుకుంటాం, మరి తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్తున్నాడు. సరే, అతను తప్పు కాకపోయినప్పటికీ అతను ఎంత ప్రయత్నించినా మరి వాళ్ళ షర్మిల ఎల్లుండు కాంగ్రెస్ పార్టీలో చేరబోవటం, అది ముస్లిం అండ్ క్రిస్టియన్ మైనారిటీ ఓట్స్కి తీవ్రంగా డెంట్ పెట్టబోతోంది. ఆ డెంట్ దెబ్బకి అది మాట్లాడదాం సార్. ఆ డిస్టెన్స్ షర్మిల గారి పొలిటికల్ ఎంట్రీ కూడా మాట్లాడదాం మనం. దాంతోపాటు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు వైసీపీలో, మీ పార్టీలో, మీ ప్రస్తుత పార్టీలో జరుగుతున్న పరిణామాలు, అసలు ఇది ఎందుకు ఇలా జరుగుతోంది అనేది ఎవరికి అర్థం కావట్లా. ఇప్పుడు మామూలుగా ఏ రాజకీయ పార్టీ అయినా ఎలక్షన్లు వచ్చినప్పుడు అండర్ అచీవర్స్ని, అండర్ పర్ఫార్మర్స్ని ఒక 5గురినో 10 మందినో మార్చడమో లేకపోతే సంథింగ్ ఏదో చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు ఉంటాయి. వాళ్ళకి నచ్చ చెప్తారు. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకోటి మీరు ఇందాక అన్నారు కదా, అలాంటిది ఏదో చేస్తామని నచ్చ చెప్పే ప్రయత్నం ఏదో చేస్తారు. ఇక్కడ ఒక్కసారిగా చెప్పాలంటే మోర్ దాన్ హాఫ్ అసలు తీసేస్తున్న పరిస్థితి కదా.
ఈ తీసేస్తున్న క్రమంలో అంటే ప్రభుత్వం ఈస్ ఏ బిగ్ ఫెయిల్యూర్. యా దట్స్ కరెక్ట్ గా నేను అదే అనబోతున్నా, అదే అడగబోతున్నా మిమ్మల్ని. ఈ తీసేస్తున్న క్రమంలో ప్రభుత్వం మీద వ్యతిరేకతను తగ్గుతుంది వీళ్ళందరినీ మార్చేస్తే అని జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతున్నారా అనేది ఒక పాయింట్. వీళ్ళందరినీ తీసేసి కొత్త ముఖాలను పెట్టడం ద్వారా ప్రజలు మళ్ళీ తన పార్టీకే ఓట్లేస్తారు, ఫ్యాన్ గుర్తుకు ఓట్లేస్తారు కాబట్టి నాకు వచ్చిన డోకా ఏం లేదు అని ఆయన అనుకుంటున్నారా? జనం దేని వ్యతిరేకిస్తున్నారు అసలు? ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైతే పీకేస్తున్నారో వాళ్ళని వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు ఈ వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతుంటే మరి అది మేకపోతు గాంభీర్యమో లేకపోతే లేనిది ఒకటి తెచ్చుకుని పైకి చూపిస్తున్నారు అర్థం కావట్లా. ఈ వెళ్ళే వాళ్ళు వెళ్తుంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటారు ఎవరు ఏ పార్టీలోకి వెళ్ళినా మాకు వచ్చిన నష్టం ఏం లేదు అంటాడు ఆయన. ఇందాక మీ వైవి సుబ్బారెడ్డి గారు దాడి వీరభద్రరావు గారు రాజీనామా చేసి ఆయన వెళ్ళారు కదా, దాడి వీరభద్రరావు గారు రాజీనామా వల్ల మా పార్టీకి వచ్చిన నష్టమే లేదు, వెళ్తా ఉంటారు వస్తూ ఉంటారు ఇదంతా కామన్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే ఇంత లైట్ గా తీసుకునే సిచ్యువేషన్ ఉందా నిజంగా? లేదండి, అంటే పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదు అని అంటే ఒక రకంగా నిజమే. ఎందుకంటే ఆల్రెడీ మునిగిపోయింది కాబట్టి అతనికి తెలుసు కాబట్టి ఇంకా పెద్దగా ఎంతకన్నా పోవడానికి ఏముందన్న ఉద్దేశంలో మా పార్టీకి వచ్చిన నష్టం ఏమీ లేదని చెప్పి పాపం మా సుబ్బారెడ్డి గారు అని ఉంటాడు. అప్పుడప్పుడు నిజం చెప్తాడు. ఆ యాంగిల్లో బహుశా అది నిజం కావచ్చు. ఎందుకంటే విశాఖపట్నంలో గ్రౌండ్ రియాలిటీ సుబ్బారెడ్డికి చాలా స్పష్టంగా తెలుసు. అక్కడ మరి గతంలో ఉన్న పాలెగాడి దెబ్బకి ఇప్పుడున్న వీళ్ళ ఇంకొంతమంది దెబ్బకి అసలు మొత్తం ఉత్తరాంధ్ర అంతా వణికిపోతుంది వీళ్ళ దెబ్బకి. రేపు పొద్దున్న అసలు మళ్ళీ ఆ పెద్ద ఆ ప్యాలెస్ కొంపలో వచ్చి మకాం పెడితే అసలు ఏంటి పరిస్థితి అనేది ఆ భయంగా కూడా ఉన్నారు. సో కాబట్టి దానివల్ల నష్టం ఏముంది మాకు అన్నది ఆయన గ్రౌండ్ రియాలిటీ తెలుసు కాబట్టి నాకు నష్టం ఏముందని చెప్పి అతను మాట్లాడి ఉండొచ్చు డెఫినెట్గా. సహజంగా అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరైనా అప్పటి వరకు అధికారంలో ఉన్నాం కాబట్టి మన ప్రభుత్వం మీద ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది, దాన్ని తగ్గించుకోవాలి అనే ఉద్దేశంతో కొంత రిపేర్స్ మొదలెడతారు. ఎవరైనా చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు కాదు ఎవరైనా చేస్తారు. కానీ ఈ ఓవరాల్ రిపేర్ కాదు, మొత్తం బండి బోర్కు వచ్చినట్టు మొత్తం బోర్ చేసేస్తున్నారు. ఈ బోర్కు వచ్చిన ఈ క్రమంలో రీబోర్ చేస్తున్నారు. ఏమనుకుంటున్నారంటే వ్యతిరేకత ఉంది కాబట్టి ఈ వ్యతిరేకత పోతుంది వీళ్ళని మారిస్తే అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఐ మే బి రాంగ్, ఐ డోంట్ నో. నాకు అనిపిస్తుంది ఏంటంటే వీళ్ళందరినీ మార్చేస్తే కొత్త ముఖాలను తీసుకొచ్చి పెడితే ప్రజలు వాళ్ళని చూస్తారు. పాతోళ్ళు పోయారు కదా పాపం, కొత్త కూరళ్ళు వచ్చారు వీళ్ళు ఓట్లు వేద్దామని జనం ఓట్లు వేస్తారు అనుకుంటారు అని జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతున్నట్టున్నారు. నా పాయింట్ నా క్వశ్చన్ ఏంటంటే వ్యతిరేకత ఎవరి మీద? జగన్మోహన్ రెడ్డి గారి మీద, మొత్తంగా ప్రభుత్వం మీద, లేకపోతే ఓన్లీ ఎక్కడికక్కడ ఎమ్మెల్యేల మీద ఉందా? ఎమ్మెల్యేల మీద ఎటువంటి వ్యతిరేకత లేదండి. ఎమ్మెల్యేల అందరి వ్యతిరేకత, ప్రజలందరి వ్యతిరేకత ఒకే ఒక్క చిక్కటి చిరునవ్వు మీద ఉంది వ్యతిరేకత. అది నిజం. ఎందుకంటే గతంలో కూడా అతను ఎప్పుడు చెప్పేవాడు నా ముఖం చూసే మీకు ఓటేశారని చెప్పి ఎప్పుడు చెప్పేవాడు. ఇప్పుడు ఎవరి ముఖం చూసి జనం ఓటేశారో వాళ్ళు సిగ్గుతో తలదించుకునేలాగా అరే జీవితంలో ఎవడైనా ఏదన్నా పెద్ద బ్లండర్ ఏం చేశారా అని అంటే వారి జీవితంలో చేసిన పెద్ద బ్లండర్ జగన్మోహన్ రెడ్డి ఓటేయటం అని వాళ్ళు మాలాంటి వాళ్ళు ఈ పరిమాణ పార్టీలో పోటీ చేయటం అని చెప్పి మాలాంటి వాళ్ళు ప్రతి ఓడు ఒక్క నాయకుడే కాదు ప్రతి ఓటరు కూడా చాలా క్షమించడాన్ని తప్పు చేసినట్టుగా ఒక పశ్చాత్తాప భావంతో ఉన్నారు. దానికి కారణం ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ఎవడూ కాదు, సజ్జలా కాదు, సాయిరెడ్డి కాదు, ఇంకో రెడ్డి ఏ రెడ్డి కాదు, ఒకే ఒక్కడు సింగిల్ సింహంగా చెప్పుకుంటున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కారకుడు. అతని మొహం చూసి ఇష్టం లేక ఇంతమంది మొహం మార్చే బదులు
అతను ఒక మొహం మార్చేస్తే ఏమో కాస్త ఎక్కువ సీట్లు రావచ్చేమో కానీ మరి అతని బొమ్మ చూసే మళ్ళీ కొత్త మొహాలు పెట్టి మళ్ళీ నా బొమ్మ చూసే ఓటేయమన్నంతసేపు ఆ బొమ్మకి ఇంకా టైం అయిపోయింది, ఎక్స్పైర్ అయిపోయింది. ఇంకొక ఎక్స్పైర్ అయినట్టు దేనిగా ఇంకొక డౌట్ కూడా రాజు గారు, ఇంకొక డౌట్ ఏం చేస్తాం, డౌట్లన్నీ మీరే తీర్చాలి. మీ పార్టీకి సంబంధించిన డౌట్లన్నీ మీరే తీర్చాలి. ఇప్పుడు ఈ రిపేర్లో భాగంగా, రీబోర్లో భాగంగా తాను మార్చాలనుకున్న వాళ్ళు, తాను తీసేయాలనుకున్న వాళ్ళకంటే తమంతటి తాముగా వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నట్టున్నారు. ఇంకా కొంతమంది బయటపడలేదు, కొంతమంది ఏమో గోడ మీద కూర్చున్నారు, కొంతమంది గోడ దూకేశారు, కొంతమంది ఆల్రెడీ మొదలెట్టారు. ఇప్పుడు సపోజ్ ఇవాళ పూతలపట్టు ఆయన రివర్స్ అయిపోయాడు పూర్తి. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, వన్ ఆఫ్టర్ వన్ మాట్లాడుతున్నారు. సో తాను తీసేయాలనుకున్న వాళ్ళు ఇంకా 4 ఏళ్ళ పోస్ట్ ఉన్న వంశీకృష్ణ కూడా వెళ్ళిపోయాడు. అదే కదా, తాను తీసేయాలనుకున్న వాళ్ళకంటే తమంతటి తాముగా వెళ్ళిపోవాలనుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. ఇది కొంచెం విచిత్రమైన పరిణామం. ఎందుకని? అవును, అదే ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ప్రజల పల్సు జగన్మోహన్ రెడ్డికి తెలిసినా తెలియకపోయినా ఫస్ట్ తెలిసేది ఎవరికండి? అక్కడ ఉన్న ప్రజాప్రతినిధికే కదా. అవును. సో ఆ ప్రజాప్రతినిధికి సినిమా అర్థమైపోయింది. ఎలాగో మనం నగ్గం, ఈ డిపాజిట్లు, ఈ గోళ అవన్నీ మనం ఎలాగో మీట్ అవ్వలేము, సొమ్ము తినేసిందంతా వాళ్ళు. ఇప్పుడు మనల్ని ఏదో మళ్ళీ ఇంకా పోయి పార్టీలో ఇంకా మళ్ళీ సొమ్ములు తీసుకొచ్చి ఇంకా డిపాజిట్లు కట్టమంటే మన వల్ల కాదురా బాబు అని చెప్పి వాళ్ళే కాస్త ఇతను ఎత్తేసి లోపే వాళ్ళే తప్పుకుంటే మరి కొంచెం పక్క పార్టీలో సీటు ఒకవేళ అక్కడ ఏదన్నా స్థానం ఉంటే దక్కే అవకాశం ఉండొచ్చు. ఎవడైనా నెగ్గి పార్టీలో సీటు కోసం ట్రై చేసుకుంటాడు. పోయి పార్టీలో సరే ఉంటే ఉన్నాం, పోతే పోయామనన్నా ఓకే. కానీ ఇక్కడ మళ్ళీ డిపాజిట్లు ఇచ్చి మరి ఈ రేట్లకి ఏమన్నా బాటా రేట్ల ఇవన్నీ చాలా ఫారెన్ బ్రాండ్ రేట్లు, ఏం బాటా చెప్పుల రేట్లు కాదు ఇవి. ఆ రేట్లకి ఈ సీట్లు కొనుక్కుని మొత్తం సర్వం జగన్నాథం అయ్యే బదులు సెలవు తీసుకుంటున్నారు, ఆనందంగా నిష్క్రమిస్తున్నారు. సో ఇంకా ఆఖరి 2 నెలల్లో ఇంకా పోలీసులు కూడా ఇంకా పట్టు వదిలేశారు. ఇంకా పిచ్చి పిచ్చి కేసులు పెట్టమన్నా ఏమీ లేదు. మరి అప్పట్లో అంటే మరి కొంచెం భయపడేవారు. ఎప్పుడు ఇందాక మీరు చూపిస్తున్నారు అక్కడ శ్రీదేవి గారిని స్క్రీన్ మీద, శ్రీదేవి గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు, వీళ్ళందరూ మరి శ్రీధర్ రెడ్డి గారు, రామనారాయణ రెడ్డి గారు వచ్చిన టైంలో ఏదన్నా కొంచెం పోలీసులు ఇంకా ఏదైనా చర్చ కేసులు పెడతారేమో అని భయపడ్డారు. శ్రీధర్ రెడ్డి గారు ఏం పీక్కుంటావు, ఏం పెట్టుకుంటావు, పెట్టుకో అన్నాడు. ఇంకా తర్వాత పెద్దగా పెట్టుకోవడానికి, పెద్దగా పీక్కోవడానికి పెద్దగా అవకాశం లేదు. సో గ్రాడ్యువల్గా ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా ఇంకా ఒక్కొక్కళ్ళు 3.5 ఏళ్ళ క్రితం అంటే నేను ఒక్కడినే, ఇప్పుడు అదొక సైన్యంగా మారుతుంది. ఆ సైన్యమే మరి ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు సైన్యానికి పేరు పెట్టాలంటే ఏం పేరు పెట్టచ్చు? సైన్యానికి పేరు పెట్టాలి అంటే రామదండ అంటానికి అయితే లేదు. ఎందుకంటే ఒకప్పుడు వారిదండే కాబట్టి రామనాసుడి మీదకి వెళ్ళిన రామదండ అంటానికి లేదు. కానీ అవతల వ్యక్తి క్యారెక్టర్ని బట్టి మరి రామదండాన్ని పెట్టుకున్నా కూడా తప్పేం లేదు. అంతేనా? లేకపోతే బాధితులను పెట్టుకోవచ్చా? వీళ్ళందరూ వానరులు కాదు, బాధితుల ఫోరం. బాధితులు పోరాటం ఫోరం కాదు. వీళ్ళందరూ ఫైటర్స్. బాధితులు ఎందుకు అవుతారు? వీళ్ళందరూ ఫైటర్స్. అమ్మో, బాధితులు అనే పదం కరెక్ట్ కాదు. కాకపోతే ఒక విషయం చెప్పండి, మొన్నటిదాకా గడప గడపకి తిప్పి తోలు సంచోటి భుజానికి వేసి దాంట్లో స్టిక్కర్లు పెట్టి మా నమ్మకం నువ్వే జగన్ అని ప్రతి గడపకి, ప్రతి తలుపుకి స్టిక్కర్లు అతికిచ్చారు కదండి. అతికిచ్చింది వీళ్ళే. చెవిలో గురుము తీసేవాళ్ళగా
బ్యాగ్ వేసుకుని చెవులు గుళ్ళు తీసేవాళ్ళు తిరిగేవారు. పాపం ఏమాట కామాట సరే అవును. ఇప్పుడు జారిపడటం అని కాదు కానీ వీళ్ళే కదా ఇప్పుడు ఎవరినైతే వద్దంటున్నాడో ఎమ్మెల్యేలుగా వాళ్ళే కదా ఇల్లు తిరిగి మా నమ్మకం నువ్వే జగన్ అని అతికిచ్చింది. మరి ఇప్పుడు ఆ మా నమ్మకం నువ్వే జగన్ అన్నయ్య అడిగిన వాళ్ళకి చెప్పిన వాళ్ళకి చెప్పించుకున్న వాళ్ళకి చీకొట్టిన వాళ్ళకి ఆ స్టిక్కర్లు పీకేసిన వాళ్ళకి వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్పుకుంటారండి? అన్యాయం అన్యాయం. ఆఖరికి మినిస్టర్ గారు ప్రముఖ సినీ నటి రోజా గారితో కూడా చేతిలో సాగించి మరి స్టిక్కర్లు అంటింపు చేశారు. మరి ఇప్పుడు సరే ఆవిడ వరకు మరి ఆవిడ నోటికి పోయిపోవడం మరింత చేత కానీ ఆవిడకైతే సీట్ ఇస్తున్నారట. బట్ ఆవిడకి నోరు ఉంది కాబట్టి ఆవిడ కొంచెం పవర్ఫుల్ కాబట్టి ఆవిడకి చెల్లింది. బట్ మిగిలిన వాళ్ళందరినీ మరి తీసేస్తున్నారుగా ఎంతోమందిని. ఈ మధ్య ఇప్పుడున్న సిచ్యువేషన్ లో చాలా రిపేర్స్ చేస్తారు. రీబోర్ అన్నారు చూసారా? ఇందాక మీరు రీబోర్ అన్నారు వెంకటేశ్వర. రీబోర్ అనేది హెడ్ అనేది స్ట్రాంగ్ గా ఉంటే కుదురుతుంది. హెడ్ క్రాక్ ఇచ్చింది అనుకోండి రీబోర్ కుదరదు. అవును, ఎన్ని పిస్టన్లు వేసినా ఎన్ని రింగులు వేసినా హెడ్ క్రాక్ ఇచ్చింది అనుకోండి రీబోర్ కుదరదు. హెడ్ క్రాక్ ఇస్తే హెడ్ మార్చారు, ఇంకా రిపేర్ ఏముంటుంది దానికి? ఇంకా లాభం లేదు, ఇంక రిపేర్ ఉండదు. అందుకనే ఇది ఇర్రిపేరబుల్. ఇప్పుడు ఇంజనే మార్చాలి, దీనికి ఎక్స్పైర్ అయిపోయింది. ఇంజనే మార్చాలి, కొత్త ఇంజిన్ వేసేసుకోవాలి. ఇంజనే మార్చాలి, ఇంజిన్ వేయాలి, తప్పదు. ఇప్పుడు ఈ మధ్య ఉన్న ఇప్పుడున్న సిచ్యువేషన్ లో జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం చాలా రిపేర్స్ అయి చేస్తున్నారు కదా. అంటే ఆయన నమ్ముతున్నాడు ఈ రిపేర్ల వల్ల చేస్తున్నానని అనుకుంటున్నాడు. అదే ఓకే, తప్పలేదు. ఆయన యాంగిల్లోనే నేను ఆలోచించి అడుగుతున్నా. ఈ రిపేర్ల వల్ల డ్యామేజ్ కంట్రోల్ అవుతుంది, మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను ఆయన అనుకుంటున్నారు. మీలాంటి వాళ్ళేమో అయ్యాన్ని పిచ్చి రిపేర్లు అయ్యే పని కాదు, ఏం కాదు, అయిపోయింది. అదే మీరు అసలు మొన్న అయితే నేను పడవ మునుగుతున్నావా, నేనంటే మునిగిపోయినావా అని మీరు అన్నారు, మీరు ముంచేశారు దాన్ని. సో నేను ఇక్కడ అడిగేది ఏంటంటే ఈ మధ్య ఈ రిపేర్లు మొదలెట్టిన తర్వాత ఏదో ఇంకో అరగంటలో సెకండ్ లిస్ట్ ఆఫ్ ఇన్ఛార్జెస్ రిలీజ్ అవబోతుందట. 8 o'clock 8 తర్వాత ఎప్పుడో. సో ఈ సిచ్యువేషన్ అవును, రేపు పొద్దున్న పింఛన్ ఫంక్షన్ అని పెట్టాడు ఆయన. ఆ ఫంక్షన్ లోపు ఈ లిస్ట్ రిలీజ్ చేసి ఆ ఊర్లో ఆ పింఛన్లు ఇచ్చేటప్పుడు ఈ కొత్త కళాకారులు అక్కడ ఉండాలట. మరి పాత కళాకారులకి అసలు పాత కళాకారులు జనంలో ఉండి జనాన్ని బయటికి తోలేయాలా? అంటే ఇక పాత కళాకారులు చాప్టర్ క్లోజ్. ఈ కొత్త కళాకారుడే అక్కడ ఉండాలి. పాత కళాకారుడిని ఈయన ఆదేశిస్తాడు, నువ్వు ఆ కొత్త కళాకారుడు వెంట నువ్వు నడువు అని చెప్పి ఈయన ఆదేశిస్తాడట. కాదు పాటించడానికి ఎవరు లేరు అక్కడ, ఈయన ఆదేశిస్తూ ఉంటాడు తప్ప అక్కడ పాటిస్తానికి ఎవరు లేరు. సో ఈ రిపేర్లు మొదలెట్టిన తర్వాత డిపాజిట్ కట్టడం కాదండి, ఈ రిపేర్లు మొదలెట్టిన తర్వాత కొత్త ముఖాలు వస్తున్నాయి, పాత ముఖాలు పోతున్నాయి కదా. మీరేమన్నా సర్వే లాంటిది కానీ లేకపోతే ఒక అబ్జర్వేషన్ లాంటిది కానీ చేశారా? ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది ఈ కొత్త ముఖాలతో ఎలక్షన్కి వెళ్తే? మీ ప్రస్తుత పార్టీ 15 రోజుల క్రితం అండి, 15 రోజుల క్రితం అయితే నేను గతంలో కూడా చెప్పా, ఒక 30-35 స్థానాల మధ్య మ్యాక్సిమం వచ్చే అవకాశం ఉంది. ఇక పూర్తిగా రిపేర్లు పూర్తి స్థాయిలో మొదలుపెట్టాల. ఇప్పుడు ఈ పూర్తి స్థాయి రిపేర్లు అయిన తర్వాత మళ్ళీ ఏదైతే మైనారిటీ ఓట్ బ్యాంకు ఇతనికి వెన్నుదన్నగా ఉందో, ఎందుకంటే మిగిలిన న్యూట్రల్ ఓటర్స్ ఎవరైతే అప్పుడు వైకాపా చేశారో వాళ్ళందరూ వెళ్ళిపోయారు. న్యూట్రల్ ఓటు వెళ్ళిపోయారు, ఎడ్యుకేటెడ్ ఓటర్స్ వెళ్ళిపోయారు, ఉపాధ్యాయులు వెళ్ళిపోయారు, మిగిలిన ఇతర ఉద్యోగస్తులు వెళ్ళిపోయారు, నిరుద్యోగులు వెళ్ళిపోయారు, చాలా కేటగిరీస్ వెళ్ళిపోయారు. కానీ బలంగా ఉన్న కేటగిరీ మైనారిటీ ఏదైతే ఉన్నారో ముస్లిం అండ్ క్రిస్టియన్ మైనారిటీ, ఈ క్రిస్టియన్ మైనారిటీ ముస్లిం మైనారిటీలో కూడా కాంగ్రెస్ పార్టీ వలన మేజర్గా ముస్లిం మైనారిటీ దూరం అవుతుంది. కాంగ్రెస్ పార్టీ యాక్టివ్గా ఉండబోతున్నందువల్ల
ఈ బ్రదర్ అనిల్ వలన, అంటే షర్మిల భర్త వలన, ఐ డోంట్ గివ్ దట్ క్రెడిట్ టు షర్మిల టోటలీ, షర్మిల భర్త వలన ప్లస్ అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత క్రిస్టియన్ కమ్యూనిటీ కూడా సానుకూలత ఉన్నందువల్ల అక్కడ మేజర్ డెంట్ పడుతుంది. దాని ఇంపాక్ట్ అన్నది ఒక 10 రోజులు 15 రోజుల తర్వాత, ఎందుకంటే ఎల్లుండి తను జాయిన్ అవుతుంది, ఆ తర్వాత వాళ్ళు రంగప్రవేశం చేస్తారు, దాని ఇంపాక్ట్ ఎంత అన్నది కూడా మనకి ఒక అంచనా వస్తుంది. కాబట్టి కరెక్ట్గా ఫిబ్రవరి 1st వీక్ కల్లా మళ్ళీ సరైన అంచనాతో నేను రాగలను. బట్ థియరిటికల్గా ఆ ఎక్స్ట్రాపులేట్ చేసి కనీసం ఒక 5% అయినా వీళ్ళు ఆ మైనారిటీ ఓటింగ్ శాతం దగ్గర 26-27% ఉంది. ఆ 26%లోంచి ఒక 5-6% మరి వీరు కాంగ్రెస్ పార్టీ అండ్ అనిల్ కలిపి కొల్లగొట్టగలిగితే డ్రాస్టిక్గా ఉంటుంది. అప్పుడు 15 స్థానాలకి పరిమితమైనా కూడా ఆశ్చర్యపోవక్కర్లా. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నాయకుడిగా కూడా హోదా దక్కకపోయే అవకాశం నిండుగా కలదు. రైట్. ఫైనల్ గా కమింగ్ టు ప్రాక్టికల్ గా ఇంకా వీల్ హావ్ టు సీ. ఓకే రైట్. కమింగ్ టు ది పాయింట్, షర్మిల గారు కన్ఫర్మ్ చేసేసారు. అటు కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి కన్ఫర్మ్ అయింది. నిన్న నా డిబేట్లో పార్టిసిపేట్ చేసిన తులసిరెడ్డి గారు వచ్చేదాకా డౌటే అని అన్నారు నిన్న సాయంత్రం. ఇదేంట్రా ఇలా కొత్తగా అంటున్నారు అనుకున్నా నేను. ఓకే, తెల్లారిపాటికి అది కూడా క్లారిటీ వచ్చింది. ఆమె ఇడుపల్పాయ అక్కడికి వెళ్ళి వాళ్ళ నాన్నగారికి నివాళులు అర్పించారు. అర్పించిన తర్వాత చెప్పారు, మరో 2 రోజుల్లో నేను రేపు ఢిల్లీ వెళ్తున్నాను, ఎల్లుండి జాయినింగ్ ఉంటుంది. పెళ్లి కార్డు ఇచ్చారు నాన్నగారికి. పెళ్లి కార్డు వియ్యంకుడు వేపరాలు కోడళ్లతో కలిసి నాన్నగారికి పెళ్లి కార్డు ఇచ్చి, ఎల్లుండు సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీకి కూడా పెళ్లి కార్డు ఇచ్చి పార్టీలో చేరి వస్తారు. సో ఈ పరిణామం ఎలా ఉండే అవకాశం ఉంది ఆఫ్టర్ మెర్జర్ ఆఫ్ వైఎస్ఆర్ టీపీ ఇన్ కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేసిన తర్వాత ఎలాంటి పరిణామాలు ఉండే అవకాశం ఉంది? అదేనండి, ఆఫ్టర్ జాయినింగ్ ఏంటంటే వీళ్ళ ఓటమి పరిమాణం పెరుగుతుంది. అంటే ఆ డిస్టెన్స్ గ్యాప్ మరింతగా పెరుగుతుంది. నా ఉద్దేశంలో 5-6% ఓట్లు 1%లోనే ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్. కనీసం 5-6% ఓట్లు చేజిక్కించుకోగలరు అనేది నా నమ్మకం. రాహుల్ గాంధీ గారు కనీసం ఒక 15% దాకా అయినా మనం ఈసారి చేజిక్కించుకోవాలి అని చెప్పి మొన్న కాంగ్రెస్ పార్టీ నేతలకు చెప్పినట్టుగా తెలిసింది. 5 కాకపోవచ్చు, 15 అయితే నాకు తెలిసి రూల్డ్ అవుట్. సో కాబట్టి మధ్యలో ఒక 10% వచ్చిందంటే వచ్చే అవకాశం ఉండొచ్చు, చెప్పలేం. బట్ 5% ఖచ్చితంగా ఉంటుంది. 10% ఉంటే మరి అది ఇంకా, ఎందుకంటే తెలుగుదేశం జనసేన కూటమి ఓటు ఏదన్నా ఒక మైక్రాన్ లెవెల్లో ఏదైనా 0.5% 1% మారితే మారచ్చు తప్ప వాళ్ళకు వచ్చే 5%లో మేజర్ పర్సంటేజ్ వల్ల ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఓట్లు గుంపుగా నా తండ్రి పార్టీ అని చెప్పి ఒకప్పుడు ఇక్కడ చిన్న చరిత్ర చెప్పుకోవాలి మనం. చెప్పండి. మొఘల్ చరిత్ర తీసుకుంటే, ఐ విల్ కన్క్లూడ్ విత్ దిస్. మొఘల్ చరిత్ర తీసుకుంటే ఔరంగజేబు కింగ్ అవ్వటానికి ఔరంగజేబు సిస్టర్ అయిన రోషనారా మరి చాలా హెల్ప్ చేసి ఔరంగజేబు కింగ్ అవటంలో, ఎంపరర్ అవటంలో తను చాలా సహకరించింది. ఆ తర్వాత సరే రోషనారాకి ఒక చోట చివరిలో బంధించటం, ఆవిడ పాయిజన్ చేసి చనిపోవడం జరిగింది అనుకోండి, అది చరిత్ర. బట్ అలా మరి తన అన్న విజయానికి ఇప్పుడు దాకా పాటుపడింది. బట్ రోషనారాలాగా వేరే రకమైన ఎండింగ్కి వెళ్లకుండా ఈవిడి అక్కడి నుంచి బయటపడి ఒరిజినల్గా తండ్రి గారి పార్టీలోకి వెళ్ళింది. తండ్రి గారి పార్టీ ఓట్లు అంటే కాంగ్రెస్ పార్టీ ఓట్లు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల కలిసి అప్పుడు గుంజుకున్నారో వామో వాయో అని ఏడ్చి, ఇప్పుడు తను రియలైజ్ అయ్యింది కాబట్టి మళ్ళీ ఒరిజినల్ పార్టీకి వచ్చింది కాబట్టి అప్పుడు కలిసి గుంజుకున్న ఓట్లలో
కనీసం 10% అంటే ఓవరాల్గా ఓట్లలో 5% అంటే ఈ గుంజుకున్న ఓట్లలో ఒక 10% అయినా తను వెనక్కి ఖచ్చితంగా తెచ్చుకోగలదు. రాహుల్ గాంధీ ఇమేజ్ కూడా ఇప్పుడు చాలా పెరిగింది. అప్పుడున్న ఇమేజ్ కన్నా ఇప్పుడు రాహుల్ గాంధీ ఇమేజ్ పెరిగింది. సో వాళ్ళు కూడా అమరావతియే కాకుండా మరి మేమంటూ సెంటర్లో వస్తే అది జరగని పని అనుకోండి, బట్ మేమంటూ సెంటర్లో వస్తే స్పెషల్ కేటగిరీ స్టేటస్ కూడా ఇస్తామని ఇవన్నీ కూడా అంటున్నారు కనుక, అదే కంటిన్యూ చేస్తారు కనుక ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ హ్యూజ్ డెంట్ ఫర్ నేను ప్రస్తుతం ఉన్న యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి చంపచెల్ అని అనిపించటం ఖాయం. ఆ ఇంపాక్ట్ ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్కే ఉంటుంది. అది చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారి ఆర్ మా అందరి కూటమికి మరింత 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 బలాన్ని చేకూరుస్తుంది. అంటే కొంతమంది చేసే విశ్లేషణ ఏంటంటే మెజారిటీ కాదు, మాక్సిమం డెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే పడుతుంది. ఆ క్రిస్టియన్ ఓటు బ్యాంక్ కానీ, లేకపోతే మైనార్టీ ఓటు బ్యాంక్ కానీ, దళిత ఓటు బ్యాంక్ కానీ, ఇలాంటి ఏదైతే జగన్మోహన్ రెడ్డి నాకు బలంగా ఉన్నారు అనుకుంటున్నారో మ్యాక్సిమం అందులోంచి లాగేస్తుంది షర్మిల గారు. కాబట్టి మెజారిటీ డెంట్ అక్కడే పడుతుంది అంటూనే యాంటీ గవర్నమెంట్ ఓటు ఏదైతే టీడీపీ జనసేన కూటమికి వస్తుందో అందులో ఇప్పుడు షర్మిల గారికి వెళ్ళేది అదే కదా, యాంటీ ఓట్ బ్యాంక్ కూడా వెళ్తుంది. ఈ క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ దాంతో పాటు యాంటీ గవర్నమెంట్ కాదు. ఎందుకంటే యాంటీ గవర్నమెంట్ ఓటు నెగ్గే పార్టీకే వేస్తారు తప్పితే ప్రతి పార్టీకి వేయరు. యాంటీ గవర్నమెంట్ ఓటు నెగ్గే పార్టీకే వేస్తారు. నెగ్గేది తెలుగుదేశం అండ్ జనసేన, మేబీ ఈవెన్ సరే ఎంతమంది అవునన్నా కాదన్నా నొచ్చుకున్నా కోపదించుకున్నా భారతీయ జనతా పార్టీ కూడా ఉండొచ్చు. సో కాబట్టి నెగ్గే పార్టీకే వేస్తారు తప్ప ఓడిపోయే పార్టీకి యాంటీ గవర్నమెంట్ ఓటు అయితే పడదు. బట్ ఏదైతే వారి సొంత ఓటు ఉందో, సాలిడ్ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఇంకా కాంగ్రెస్ లేదని డిసైడ్ అయ్యి ఆ కొత్త కాంగ్రెస్కి వెళ్ళారో, ఆ కొత్త కాంగ్రెస్ ఓటు ఇటు వస్తుంది. ఎందుకంటే వాళ్ళు యాంటీ గవర్నమెంట్ ఓటు కాదు, అది ప్రో కాంగ్రెస్ ఆర్ ప్రో రాజశేఖర్ ఓటింగ్ కాబట్టి ఆ ఓటింగ్కే ఇంపాక్ట్ పడుతుంది. ఏదో చెదురుమదురుగా ఒకటి అలా ఓటు పడితే అక్కడ ఒక్కపోయి ఇక్కడ నొక్కితే అలాంటి ఓట్లు ఏదైనా చెదురుమదురు తప్ప కూటమికి ఇది ఓన్లీ గవర్నమెంట్ ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్కి ఏ పార్టీ ఉందో గవర్నమెంట్లో ఆ పార్టీ ఓటే పోతుంది. అట్లీస్ట్ 99%. బటన్ ఒకటో తేడా వచ్చో ఇంకేదో మరీ ఎవడన్నా కాంగ్రెస్ పార్టీ వచ్చేస్తుంది అని నమ్మిన అమాయకుడు ఎవడన్నా ఉంటే ఆ ఓట్లు తప్ప ఇది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఇట్స్ ఏ మేజర్ యాక్సిడెంట్. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోస్ట్లీ భారతీయ జనతా పార్టీ కాంబినేషన్కి ఎటువంటి ఇది పడదు. అది ఎవరైనా అలా అనుకుంటే అది వారి ఎక్సెసివ్ థింకింగ్ తప్ప అది సరైన థింకింగ్ కాదు. ఎందుకంటే నేను చాలామందితో ఇంటరాక్ట్ అయ్యి న్యూట్రల్ ఓటర్స్ తోటే మాట్లాడి ఏమండి ఇలా వస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మరి వాళ్ళు స్పెషల్ స్టేటస్ అంటున్నారు, లేకపోతే ఇంకోటి అంటారు, వాళ్ళకి ఓటేస్తారా అంటే అందరూ యునానిమస్గా నేను మాట్లాడిన వాళ్ళు అందరూ ఈ 2-3 రోజుల్లో మాట్లాడిన వాళ్ళు అందరూ కూడా అన్ని రకాల ఉన్నారు. స్త్రీలు ఉన్నారు, యూత్ ఉన్నారు, అన్ని రకాల కేటగిరీస్ ఉన్నారు. పెద్ద శాంపుల్ కాకపోవచ్చు, బట్ కన్సిడరబుల్ నెంబర్. వాళ్ళందరూ యునానిమస్గా అదే చెప్పారు. ఓన్లీ వైఎస్ఆర్ వాళ్ళు అటు వెళ్తారు తప్ప ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకించేవాడు, సరైన ప్రభుత్వం రావాలని కోరుకునేవాడు ఎవడో కూడా అటు ఓటు వేయడు. అటువంటి అప్రిహెన్షన్ అసలు పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. రైట్. ఫైనల్ గా కెన్ బి రెస్ట్ అష్యూర్డ్. ఫైనల్ గా బీజేపీ మీరు ఎవరు నొచ్చుకున్నా ఎవరు
ఏది చేసినా బీజేపీ అనేది వాడారు కదా ఈ కూటమితో, టీడీపీ జనసేన కూటమితో బీజేపీ కూడా ఉంటది అన్నట్టుగా వాడారు కదా. అవును, అది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా టీడీపీ జనసేన కూటమికి? అంటే ఒకటి సార్, ఇప్పుడు రకరకాల స్థానాల్లో మరి పోలీసుల్లో ఎవరు ఉన్నారో అధికారులు మీ అందరికీ తెలుసు. అంటే వాళ్ళల్లో కూడా మార్పు వచ్చింది, అందరూ చెడ్డవారని నేను అంటలా, వాళ్ళల్లో కూడా మార్పు వచ్చింది. కానీ ఆ పోలీస్ అనేది ఎలక్షన్ టైంలో చాలా ఇంపార్టెంట్ కీ ఎలిమెంటు. అక్కడ మరి ఎవరైనా మరి దుష్టులు దుర్మార్గులు ఉంటే వాళ్ళని మార్చాలి అంటే మనకి కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా చాలా అవసరం. ఇంకొకటి, గతంలో లాగా ఇప్పుడు ఏదైతే దళితుల్లో మందకృష్ణ మాదిగ గారి అభిమానులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మన తెలంగాణలో కూడా మోడీ గారికి వారి సంపూర్ణ మద్దతు తెలియజేశారు. సో ఆ పోర్షన్ వస్తుంది. అదే కాక పార్లమెంట్ ఎలక్షన్ కూడా ఇప్పుడు ఇక్కడ కలిసి వస్తుంది కాబట్టి మళ్ళీ నరేంద్ర మోడీ గారు అక్కడ ప్రధానమంత్రి అవటం మోరార్లెస్ సర్టెన్ కాబట్టి మొన్న గత ఎలక్షన్ అయిన తర్వాత దాని ఇంపాక్ట్ కలిసి వస్తున్న ఎలక్షన్ కాబట్టి దాని ఇంపాక్ట్ కూడా, ఇన్ఫ్యాక్ట్ అసెంబ్లీకి ఒక చోట చేసిన సర్వే అక్కడే పార్లమెంటుకి సర్వే చేసినప్పుడు బీజేపీని సెపరేట్గా పెడితే అసెంబ్లీకి చేసిన సర్వేలో పెద్దగా అంటే గతంలో కన్నా ఏదో కాస్త కోస్త ఇంప్రూవ్మెంట్ ఉన్నప్పటికీ పార్లమెంటుకు వచ్చేటప్పటికి గతంలో పార్లమెంటుకు వచ్చిన ఓటింగ్ కన్నా ఎన్నో రెట్లు పెరిగింది. అంటే ఎన్నో రెట్లు పెరిగినా మరి గతంలో వచ్చింది 1% కాబట్టి ఆ రెట్లు ఓట్లుగా పెద్దగా అవ్వకపోవచ్చు. కానీ మనం నష్టపోతాము అనుకున్న ఓట్ల శాతం కన్నా నరేంద్ర మోడీ గారి ఇమేజ్తో కలిసి ఉంటే లాభపడే ఓట్ల శాతం ఈజ్ సర్టన్లీ మోర్. సో కాబట్టి పొత్తు పెట్టుకున్నందువల్ల లాభమే తప్ప నష్టం ఏమీ ఉండదు అనేది నా అభిప్రాయం. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇప్పుడు నాతో డెఫినెట్గా ఏకీభవించకపోవచ్చు, ఏంటంటారు మరి ఎలా ఆడుతున్నారని చెప్పి నన్ను తెచ్చుకోవచ్చు. బట్ చూద్దాం, నష్టం అయితే ఉండదని నేను ధైర్యంగా చెప్పగలను. లాభమే ఉంటుంది. ఆ లాభం శాతం ఎంత అనేది మనం ఇప్పుడు అంచనా వేయలేకపోయినప్పటికీ లాభమే ఉంటుంది అనేది నా అభిప్రాయం. బట్ చూద్దాం, ఒక 10-15 రోజుల్లో మనకి క్లారిటీ వచ్చేస్తుంది. రైట్. సో మొత్తం మీద ఏంటంటే కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వంతో పనులు ఉంటాయి కాబట్టి బీజేపీ పొత్తు ఉంటే మనకి తర్వాత ఎలక్షన్ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ అంటే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు కదండి మా ప్రస్తుత ముఖ్యమంత్రి. ఈ సర్వనాశనం నుంచి బయటపడాలి అంటే మనకి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం ఉండాలి. ఆ సంపూర్ణ సహకారం మనతో కలిసి ఉన్నప్పుడు, ఈ కూటమిలో కలిసి ఉన్నప్పుడు మన అనే ప్రభుత్వం ఉంటుంది కాబట్టి మన అనుకున్న దానికి మన కాని దానికి ఎంతో కొంత వేరియేషన్ ఉంటుంది. సో అది మనకి వాళ్ళున్న రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో అంటే ఇర్రిపేరబుల్ డ్యామేజ్ చేసేసిన ఈ తరుణంలో మనకు కొంచెం డెఫినెట్గా ఆ సపోర్ట్ కూడా అవసరం అనేది నా భావన. కొంచెం ఆలస్యంగా అయినా సరే ప్రజలు కూడా మరి అటువంటి థింకింగ్లోకి వస్తారేమో అని నా ఆశావాదం. రైట్, చూద్దాం ప్రజలు ఎట్లా ఆలోచిస్తారు.